మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్బాగ్లో ఓ ఇంట్లోకి చొరబడి సుమారు 15 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లు అపహరించారని బాధితుడు మల్లికార్జున్ మీడియా సమావేశంలో తెలిపాడు. బాధితుడు మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం కొన్నేళ్లుగా కృష్ణమూర్తి సీతారామ శాస్త్రితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో భాగంగా సుమారు 2 కోట్ల రూపాయలు బాధితుడు మల్లికార్జున్కి ఇవ్వాల్సి ఉంది. ఇది అడుగుతున్న కారణంగా గుర్తు తెలియని వ్యక్తులతో తనపై దాడి చేయించి ఇంట్లోని సీసీ కెమెరాను పగలగొట్టి సుమారు 8.5 లక్షల నగదు, 41 ల్యాండ్ల డాక్యుమెంట్లు, 52 తులాల బంగారం అపహరించాడని, డీవీఆర్ని కూడా తొలగించారని బాధితుడు మల్లికార్జున్ తెలిపాడు. జరిగిన సంఘటనపై మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేవలం 4 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు పోయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. తక్షణమే విచారణ జరిపి తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనం సజాయించిన నేనే పెట్టా కదా దాంట్లో అవి పూసలు రేపు పొద్దున ప్రెస్ మీట్ కూడా పెట్టిస్తున్నాం. చల్లపల్లి మల్లికార్జునరావు నా పేరు. నేను ఆనంద్బాగ్లో మాకు మొన్న నైట్ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పూట 12:45 టైంలో కొందరు వ్యక్తులు గేటు కొట్టి కనీసం ఒక 4 ఆడవాళ్ళను ఒక 10 మంది మగవాళ్ళ దాకా ఉంటారు. గేటు తన్నుకుని ఇద్దరు గేటు గోడ దూకి ఆ గేటు ఓపెన్ చేసేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసి డైరెక్ట్ తలుపు కొట్టి తలుపును బాగా కాళ్ళతో తన్నుతూ ఉంటే మా తాతగారు సడన్గా లేచి ఏదో అవుతుంది, ఎవరో తలుపులు పగలగొడుతున్నారని చెప్పేసి నేను లోపల పడుకున్న వాళ్ళని నన్ను లేపాడు. నన్ను లేపితే నేను గబగబా ఎవరో వచ్చారని చూస్తే ఎక్కడ సౌండ్ అనిపించలేదు. ఆడవాళ్ళ మాటలను బట్టి నేను పక్కనున్న గుడిసిన వాళ్ళది ఏమన్నా ప్రాబ్లం వచ్చారేమో అనుకుని నేను గబాలను డోర్ తీసా. డోర్ తీయగానే ఇమ్మీడియట్గా నన్ను మెడబట్టుకుని అటాక్ చేసి కొట్టుకుంటా అందరూ ఒక్కసారిగా లోపలికి వచ్చేసారు. 6, 4 ఆడవాళ్ళు ఉన్నారు. లోపలికి వచ్చేసి మంచం మీద వేసేసి ఒకడేమో పుట్ట మీద కూర్చున్నాడు, ఒకటి కాళ్ళ మీద కూర్చొని మన కొడుతూనే ఉన్నారు. ఇంకొక ఆవిడేమో ఆ బీరువా తాళాలన్నీ చూసి తాళాలు ఓపెన్ చేసేసి ఆ సామాన్లు గీమాలన్నీ తీస్తూ ఉంది. ఎందుకు కొడుతున్నారు అసలు మీరు ఎవరు ఏంటంటే, నేను శ్రీకృష్ణమూర్తిను సీతారామ శాస్త్రి పంపించాడు, లంజా కొడక నువ్వు అంతా సెటిల్ చేసుకుంటావా లేదంటే మరి నేను చంపేస్తాం వారం రోజులు అని చెప్పి బెదిరించారు. బెదిరించేసి దాంట్లో నా బీరువాలో ఓపెన్ చేసి దాంట్లో ఒక 41 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీలకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఎవ్రీథింగ్. ఆ డాక్యుమెంట్స్ ప్లస్ బంగారం ఒక 52 తులాల బంగారం ఉంది, 8,42,000 రూపాయలు క్యాష్ ఉంది. ఇవన్నీ తీసుకుని నేను చంపేస్తామని చెప్పేసి గబగబ అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారు. నేను బయటకు వద్దామని చెప్పి ప్రయత్నం చేసేలోపు వాళ్ళు బయట గొల్లెం పెట్టేసి వెళ్ళిపోయినారు. అయితే నేను బయటికి పక్క డోర్లోంచి వచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికే పరిగెత్తుతూ ఉన్నారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా నేను మా వాడు ఏం చేశాడంటే పైనుంచి చూశాడట. చెప్పమంటారా? అది జరిగింది. అట్లా కొట్లాడారు. అట్లా కొట్టి నన్ను బాగా కొట్టినారు. ఎవరేంటంటే ఈయన నాకును శ్రీకృష్ణమూర్తికి మధ్య, శ్రీకృష్ణమూర్తి సీతారామ శాస్త్రి అని చెప్పి మేము ముగ్గురం కలిసి 2005 నుంచి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ అవి కడుతూ, ఇండిపెండెంట్ హౌసెస్ అవి కడుతూ ఉంటూ బిజినెస్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు ఎన్ఆర్ఐస్ అనమాట. అందరం కలిసి చేస్తామంటే అట్లనే కొంతకాలం వరకు బాగానే నడిచింది. 2010 వరకు మేము వ్యాపారం చేసాం. బాగా చేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ దగ్గర ఒక 31 ప్రాపర్టీస్ ఇంకా మిగిలి ఉన్నాయి. మిగిలి ఉంటే వాటిల్ని మేము పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటే నేను కాస్త నాకు డబ్బులు అవసరమై అడిగినందుకు నా మీద ఆయన అమెరికా నుంచి వచ్చి బెదిరించానని చెప్పి నా మీద 2012 ఒక ఫిబ్రవరిలో సిబిసిఐడిలో నా మీద 14/2012 క్రైమ్ నెంబరు, దాంట్లో నా మీద కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే దాంట్లో ఒక 6 సంవత్సరాల పాటు దాని మీద ఇన్వెస్టిగేషన్ నడిచింది. అందరూ ప్రతి డాక్యుమెంట్ అమ్మిన వాళ్ళని అందరిని ఎంక్వైరీ చేసి ఇది సివిల్ మ్యాటర్, దీంట్లో ఎక్కడా కూడా క్రిమినలిజం లేదు అని చెప్పేసి నాకు 2,53,00,000 రూపాయలు చిల్లర ఇవ్వాలని చెప్పి నేను ప్రూవ్ చేసి నేను రికార్డ్ అంతా సబ్మిట్ చేశాను. అది కోర్టు సివిల్ మ్యాటర్ అని చెప్పి కోర్టు కేసు కొట్టేసింది 2018లో. కొట్టేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి.
దానికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది. కోర్టు జడ్జిమెంట్ కాపీ ఉంది. దీని తర్వాత అట్లానే కొంతకాలం నుంచి మేము డబ్బుల కోసం ట్రై చేస్తే ఆయన ఫోన్ ఎత్తకపోవటం రకరకాలుగా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ మధ్య ఆగస్టు ఫస్ట్ వీక్లో, అంటే ఫస్ట్ వీక్ అంటే 4వ తారీఖు 3వ తారీఖు టైంలో ఆయన అమెరికా నుంచి ఇండియా వచ్చాడని చెప్పి, హైదరాబాద్ వచ్చాడని చెప్పి తెలిసి నేను వాళ్ళ మామగారి ఇల్లు డీడీ కాలనీలో ఉంటుంది. ఆ డీడీ కాలనీ వెళ్ళి అక్కడ వాళ్ళ మామగారి దగ్గర కింద వాచ్మెన్ ఉంటాడు, ఆయన ఒకసారి అడిగితే ఉన్నారు సార్ ఎవరు వచ్చారని చెప్తే నేను పైకి వెళితే లేరు, బయటికి వెళ్ళారు, ఈవినింగ్ అట్లా వస్తారు అన్నాడు. నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి మల్లికార్జున్ నేను రేపు సాయంత్రం నేను వారణాసి పోతున్నా, రేపు సాయంత్రం వెళుతున్నా, వచ్చిన తర్వాత నేను మాట్లాడదాం, లేదంటే నేను 15 రోజులు అక్కడ ఉంటాను, నువ్వు వచ్చి మాట్లాడు అన్నాడు. నేను ఇమ్మీడియట్గా తర్వాత రోజే బయలుదేరి నేను వారణాసి వెళ్ళిన తర్వాత వారణాసిలో దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇది. వారణాసిలో గంగానదిలో మునిగి తడి బట్టలతో కాశీ విశ్వనాథం మీద కొట్టేసి నేను మొత్తం నీది ఒక 2 నెలల్లో నీది మొత్తం టోటల్ సెటిల్ చేసేస్తాను, నీకు రావాల్సిన డబ్బు, నీకు ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ అన్నీ ఇచ్చేస్తానని చెప్పి వాగ్దానం చేసి జరిగింది. తర్వాత అట్లా ఈయన 2 నెలల పాటు ఇక్కడే ఉన్నాడు. ఉండి అమెరికా వెళ్ళే ముందు నాకు చెప్పకుండా సడన్గా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ నేను ఫోన్ చేసి ఏం సార్ అంటే నేను అర్జెంటుగా పని ఉండి వెళ్ళిపోయాను, నేను ఫిబ్రవరిలో వస్తాను, మొన్న ఒక ఇది ఇన్సిడెంట్ జరగడానికి 3 రోజుల ముందు కూడా నేను ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా నేను ఈ మొత్తం కేసు క్లోజ్ చేస్తాను, నేను మొత్తం సెటిల్ చేసేసి నీ డబ్బులు నీకు ఇప్పిస్తా, నీ ప్రాపర్టీస్ నీకు ఇస్తానని చెప్పాడు. అది జరిగిందండి. ఇంతలోపే వీళ్ళందరూ ఎవరో దొండగలు వచ్చి ఆ కల్పనారెడ్డి అనే ఆవిడ ఎవరో ఉందట, ఆయన ఎంగేజ్ చేసుకున్నాడు. ఆవిడ ప్రవీణ్ అనే ఒక అదర్ పర్సన్ ఎవరినో ఆయన ఎంగేజ్ చేసుకున్నాడు. వీళ్ళందరూ కలిపి ఎక్కడో వ్యాపారాల నుంచి వచ్చి కొట్లాడి మన మీద బాగా కొట్టారు. నన్ను బాగా కొట్టి ఇవన్నీ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకుపోయినారు. అయితే నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి